వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషనల్ కిచెన్. ఇవాళ కారపొడిల ఎపిసోడ్స్ నడుస్తున్నా. నేను ఇవాళ యాక్చువల్లీ ఒక బ్రేక్ఫాస్ట్ చేశాను. సో అది మీకు ఆ రెసిపీ చూపిద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ చేయడం మొదలుపెట్టి ఒక 2-3 months అయ్యింది. సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ చేస్తాను. మనం అక్కీ రోటీ చేస్తారు బెంగళూరు సైడ్, కర్ణాటక వైపు, బియ్యం పిండితోటి. దిస్ ఇస్ సిమిలర్ టు దాట్. దీనిలో వేరియేషన్స్ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు, బట్ నేను ప్రిడామినెంట్లీ ఒక స్పెసిఫిక్ రెసిపీ ఫాలో అవుతా, దాన్ని మీకు చూపిస్తున్నాను. తర్వాత మీకు కావాల్సిన అడిషన్స్ డిలీషన్స్ చేసుకోవచ్చు దీనిలో, మసాలాస్ కానీ వెజిటబుల్స్ కానీ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సినవి, ఇది రాగి పిండి. రాగిల్లో నేను ఒక గ్లాస్, అంటే ఒక పెద్ద గ్లాస్ రాగులు తీసుకుంటే దానికి ఒక 1/4 కానీ దానికంటే తక్కువ కానీ మినుములు తీసుకున్నాను. ఆ రెండు వేయించుకుని మనం మంచిగా ఇంటిలో మిక్సీ పట్టేసుకున్నాం. తర్వాత మునగాకు న్యూట్రియంట్ వాల్యూస్ నేను చెప్తాను. ఒక పెద్ద ఆనియన్ చిన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నాను. అల్లం తురిమి పెట్టుకున్నా. ఉప్పు, కారం. ఇవి ఏంటి అంటే, ఇవి యాక్చువల్లీ నేను మీకు చూపిద్దామని పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నాం అనమాట. ఇవి రాగులు చక్కగా కడుక్కుని ఎండపెట్టుకుని, మనం ఎండలో ఉన్న ఆరపెట్టుకోవచ్చు, లేదు ఇంట్లోనే నీడకి షేడ్ డ్రై చేసుకుంటాము అంటే మీరు ఆరపెట్టేసుకోవచ్చు ఫ్యాన్ కింద. సో ఇది అలా ఆరపెట్టుకున్నవి. ఇవి నేను ఏం చేశానంటే, ఒక చిన్న, మనము యాక్చువల్లీ చాలామంది బట్టలో మూట కట్టి పెట్టేస్తారు. ఇవి స్ప్రౌటెడ్ రాగి అనమాట. స్ప్రౌటెడ్ రాగి అంటే మొలకెత్తినవి. నేనేం చేస్తానంటే, చిల్లుల గిన్నె ఉంటుంది కదా, మనము బియ్యం కడుక్కునేది లేకపోతే పప్పులు కడుక్కునేది, దానిలో కడిగి ఒక 2-3 days నేను అలానే ఉంచుతా. అంటే పైన చక్కగా ఆరిపోయినా లోపల, అంటే ఒక లేయర్ ఆరిపోయినా లోపలంతా ఇలా చక్కగా మొలకెత్తుతుంది. మీరు చూస్తే ఇక్కడ మొలకెత్తినవి. అవి అలా మనం పచ్చిగా వాడుకోలేం కాబట్టి వాటిని కూడా ఒక 2 రోజులు మొలకెత్తిన తర్వాత మంచిగా మీరు షేడ్ డ్రై కానీ ఎండలో ఒక ఎండకి ఎండినా సరిపోతుంది. మనం తీసుకునే రెగ్యులర్గా తినేటప్పుడు చక్కగా మీరు ఓవర్ నైట్ సోక్ చేసేసి డ్రై చేసేసుకుని వాడేసుకోవచ్చు. ప్రొసీజర్ ఏంటి అంటే, ముందు మనం తీసుకున్న మినుములు, రాగులు వేయించుకోవాలి. వాష్ దెమ్ అండ్ డ్రై రోస్ట్ హ్యాపీలీ. అప్పుడు మనకి వీటితో తయారు చేసుకున్న పిండి ఒక 2-3 months ఈజీగా బయట ఉంటుంది. మీరు ఫ్రీజర్లో పెట్టుకుంటాము చక్కగా డబ్బాలో పెట్టుకుని అంటే నథింగ్ లైక్ దట్. ఒక 6-8 months ఈజీగా ఉంటుంది. సో మా ఇంట్లో నేను ఏం చేసిన, రాగితోటి మినుములు కంపల్సరీ కాంబినేషన్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఫర్ చేంజ్ పెసరపప్పు కూడా వేసుకుంటాను. ఇప్పుడు రాగులు వేసుకుందాం. నేను 2 కలిపేస్తున్నాను. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసి నేను ఎండలో పెట్టుకున్న రాగులు, మొలకెత్తలేదు. మనకి స్టీల్ ముగ్గుడు పెట్టుకున్నాం, చాలా తొందరగా మనకి వేగిపోతాయి. ఇదిగోండి, మీరు ఇప్పుడు గమనించండి. నేను స్పెసిఫిక్గా మీకు చూపించడానికి రీజనే ఐడెంటిఫికేషన్. చూస్తే మీరు రాగులు గరిటెకు అతుక్కుంటున్నాయి అంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసి నానబెట్టుకుని ఎండలో పెట్టుకున్నా. నేను స్ప్రౌట్ అయిన తర్వాత ఒక 2 nights నేను ఇంట్లోనే చక్కగా షేడ్ డ్రై చేసుకున్నాను ఫ్యాన్ కింద. ఇంకొకటి, రాగులు వేయించేటప్పుడు భయపడకండి అవి మాడిపోయాయేమో అని. అవి మాడిపోవు, వాటి రంగే అంతా ఇంకా అవుతున్నాయి. సో ఇవి చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి వేయించిన మనకి మినుములు వేయించినప్పుడు వచ్చే మంచి కమ్మటి వాసన వస్తుంది. వాసన రాగానే ఆపేసుకోండి. సో ఇప్పుడు వేయించుకున్న ఈ రాగులు మినుములు మిక్సీలో మంచిగా మెత్తగా పట్టేసుకోండి. దానికి ఒక 3-4 times మనం బ్లెండ్ చేయాల్సి ఉంటుంది. నేను కోర్స్గా పట్టుకుంటాం, మరీ రవ్వగా కాదు, అలా అని మరీ మెత్తటి పొడిగా కాదు. సో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం. నేను ఆనియన్, మునగాకు చక్కగా అన్నీ వేసేసుకుంటున్నాను. మునగాకు మాకు వద్దు అంటే అది యువర్ చాయిస్, బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హైలీ న్యూట్రిషనల్ సూపర్ ఫుడ్ అనమాట యాక్చువల్లీ ఇది. సో ఉప్పు, కారం కూడా వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోండి. చాలా థిన్గా మీరు రోల్ చేసుకొని సన్నటి సెగ మీద కాల్చుకోండి. చాలా 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 బాగుంటుంది. నేను బనానా లీఫ్ మీద ప్రెస్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఆకు అలా తిప్పి కొంచెం సేపు ఉంచుతాను. సో దాట్ మనకి బనానా లీఫ్లో ఉండే బెనిఫిట్స్ కూడా ఈ ఫుడ్లోకి చక్కగా వస్తాయి. అరిటాకులో భోంచేసేటప్పుడు వేడివేడిగా తినాలి అని అంటారు. సో దాట్ వేడన్నం పెట్టంగానే మీరు అందరూ గమనించే ఉంటారు, అరిటాకు రంగు మారిపోతుంది, బ్రౌన్ షేడ్కి వచ్చేస్తుంది. విచ్ మీన్స్ ఆకు చక్కగా ఆ వేడికి ఉమ్మగిల్లిపోయి దాని గుణాలన్నీ ఆ ఫుడ్కి ఇస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మనం అరిటాకులో తింటే ఏమంటారు, భుక్తాయసం అనేది ఉండదు. ప్లేట్లో తిన్నదానికి మీరు అరిటాకులో తిన్నదానికి ఈసారి డిఫరెన్స్ గమనించండి.
అంత హెవీ అనిపించదు. దట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ అరిటాకులో తింటే మనకి డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది అండ్ హెవీ ఫీలింగ్ ఉండదు ఫర్ అ లాంగర్ టైం. నేనేం చేస్తానంటే పూరీ ప్రెస్సర్లో ఉంటుంది కదా, పూరీ ప్రెస్సర్లో అరిటాకు పెట్టేసి పైన ఆయిల్ పోసేసి ప్రెస్ చేసేస్తాను సో దట్ ఇది స్టిక్ అవ్వదు. రోటీ ఉన్న అరిటాకుని దీని మీద బోర్లిచ్చేసేయండి మీ ప్యాన్ మీద. ఒక 2 to 5 minutes ఉంటే ఆ అరిటాకు చక్కగా ఉమ్మగిలిపోయి ఆ వేడికి దాని బెనిఫిట్స్ అన్నీ మన రోటీకి ఇచ్చేస్తుంది అండ్ దట్ ఈస్ ఈవెన్ మోర్ గుడ్ ఫర్ అవర్ ఈ హెల్త్ అనమాట. సో మనం పిండి కలుపుకుందాం. చక్కగా చపాతీ పిండి అని చెప్పాను. ఈ రాగి పిండితోటి మీరు ఏం చేసినా చక్కగా మీరు నెయ్యితో తింటే, రాగులు ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. చాలామంది విటమిన్ డి అని అనుకుంటారు, బట్ దెన్ దీస్ ఆర్ రిచ్ ఇన్ ఐరన్. ఇది విటమిన్ డి మనకి దీనిలో ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంది ఆర్ యాక్టివేట్ అవుతుంది అంటే మనం దీన్ని చక్కగా నెయ్యితోటి కానీ వెన్నతోటి కానీ తిన్నప్పుడు. అలవాటు లేని వాళ్ళు ఒత్తుకోవడానికి ఇబ్బంది ఉంది అంటే విరిగిపోతోంది రాగి పిండి అని అనుకుంటే యూ కెన్ యూజ్ బియ్యం పిండి అనమాట ఫర్ ద బైండింగ్ పర్పస్. బట్ దెన్ నేను పూరీ ప్రెషర్లో చేసుకుంటాను యూజువల్గా అయితే. సో నాకు ఆ ఇబ్బంది అయితే ఇప్పటివరకు ఫేస్ అవ్వలేదు నేను, బికాజ్ 1 shotలో అది చక్కగా ఒత్తేసుకుంటాను కాబట్టి నాకు ఆ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు నేను ఈ సెటప్ ఎందుకు వేసుకున్నానంటే నాకు ఈజీ ట్రాన్స్ఫరింగ్కి. మీరు చక్కగా చేత్తో అయినా ఎత్తేసుకోవచ్చు, డైరెక్ట్గా చపాతీ పీట మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఈ డబ్బా పెట్టుకుని అంటే ఈ హైట్లో ఉంటే నాకు ఈజీ ట్రాన్స్ఫర్ కానీ ఒత్తుకున్నా. మీరు మీ చేత్తో ఒత్తుకోండి. యూజువల్లీ నేను చెప్పాను కదా నేను పూరీ ప్రెషర్తో చూపిస్తాను, బట్ మీకు యాక్చువల్లీ ఇక్కడే చూస్తే మీకు ఐడియా రావాలి అనే ఒక రీజన్కి నేను నా చేత్తో ఒత్తుతున్నాను, విచ్ ఐ యూజువల్లీ డోంట్ డూ ఇట్. ఇలా మీకు ఎంత సన్నగా వీలవుతే అంత సన్నగా ఒత్తుకోండి. ఇక్కడ బ్రేక్ అవుతుంది ఎందుకంటే మనం రాగి 1 దీనిలో బైండింగ్ నేచర్ ఏమీ వేయలేదు మినుములు తప్ప. 2 ఇది చాలా కోర్స్గా ఉంది. సో బ్రేక్ అంటే ఒత్తేటప్పుడు మనకి పగుళ్ళు కనిపిస్తాయి, కానీ ఇది మనం పెనం మీద వేసిన తర్వాత రొట్టె కాలితే ఆకు లూజ్ అయిపోయాక మనకి బ్రేక్ అవ్వదు. దట్ ఐ విల్ షో యూ నౌ. కార్నర్స్ పగలకుండా మీరు చక్కగా ఇంకొక అరిచేయి పెట్టుకుని మీరు ఒత్తుకోవచ్చు. సో దిస్ ఈజ్ రెడీ. అండ్ డోంట్ ఫర్గెట్ దీన్ని సన్నటి సెగ మీద కాల్చుకోండి ఎందుకంటే మనం వెజిటబుల్స్ పచ్చి వేసాము. సో ఆనియన్, మునగాకు ఇవన్నీ కూడా చక్కగా కాలాలి. మనకి చక్కగా గానుగ నూనె తెచ్చుకొని నూనెతో కాల్చుకుని తినేటప్పుడు నెయ్యి పూసుకొని తినచ్చు. బట్ దెన్ వెరీ లిటిల్ ఆయిల్ వేసుకోండి మనము ఇది చేసేటప్పుడు. సో ఇప్పుడు ఐ విల్ షో యూ హౌ ఐ యూజువలీ మేక్ ఇట్. పూరీ ప్రెషర్తో అయితే నాకు ఇంత గోల్ ఉండదు. ఇప్పుడు ఈ సెటప్ వేసింది మీకు చూపించడానికే. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఆన్ టు ద ప్యాన్. అండ్ ఒక 3-4 ట్రయల్ అండ్ ఎర్రర్ బేసెస్లో చూసుకోండి. నాకైతే ఇది ఈజీ అనిపించింది. ఇది నేను ఇప్పుడే ఓపెన్ చెయ్యను. ఆకు ఒక 2-3 minutes తర్వాత ఓపెన్ చేస్తాను, బికాజ్ కింద మనకి రొట్టె కాలి పైన కూడా ఆకుని వదలాలి. మనం బలవంతంగా తీస్తే రొట్టె బ్రేక్ అయిపోతుంది. సో అందుకని నేను ఇప్పుడు ఆకు తీయను. ఒక 5 minutes తర్వాత మీకు ఆకు తీసి చూపిస్తాను. సో ఇక్కడ పైన మనకి ఆకు షేప్ మన రోటీ షేప్ వచ్చేసింది ప్రింట్ అయినట్టు. దెన్ ఇది ఇండికేషన్ అనమాట మనం ఆకు తీసేసుకోవచ్చు అని. సీ హౌ ఈజీలీ ఇట్ హ్యాస్ కమ్ అవుట్. ఆకు కూడా మంచిగా రంగు తిరిగిపోయింది. మీరు ఎంచక్క ఎప్పుడు దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు, బికాజ్ ఆల్రెడీ ఇది లో ఫ్లేమ్లో మనకి వండేసాం కాబట్టి కుక్ అయ్యింది కాబట్టి. రాగి న్యూట్రియంట్ వాల్యూస్ చెప్పాలి అంటే రాగులు ఇందాక నేను చెప్పాను మీకు రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్. ఐరన్ మన బాడీకి ఎందుకు అని అంటే తెలుసో లేదో తెలీదు, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ lot of vitamins. So iron is one of the main ingredient because iron help తోటే మనం పీల్చే ఆక్సిజన్ మన బాడీలో ఈజీగా సర్క్యులేట్ అవుతుంది బాడీ మొత్తం, అంటే ఐరన్తో అటాచ్ అయ్యి. సో ఐరన్ డెఫిషియన్సీ ఈ రాగుల వల్ల మనం యాక్చువల్లీ రీఫిల్ చేసుకోవచ్చు బాడీలో. సో 1 or 2 in a week you can have ragi in your either breakfast or lunch or dinner. So this is very good for బ్రేక్ఫాస్ట్ అనమాట. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు
ఇది అసలు నేను చెప్తున్నాను కదా, నెయ్యి వేసుకుని తిన్నా, వెన్న వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది దీని ఫ్లేవర్. నెయ్యి ఇప్పుడు వేసుకోను, దాని మీద చక్కగా రాగి మీద రొట్టె మీద వేసుకుని తింటాను. ఇది రోటీస్ లాగా మెత్తగా ఉండవు. జొన్న రొట్టెలు మీరు తింటే ఎప్పుడైనా సేమ్ జొన్న రొట్టెల టెక్స్చర్ ఉంటుంది చూడటానికి, అన్లైక్ ద కలర్. అండ్ తినడానికి మనం వేసుకునే వెజిటేబుల్స్ని బట్టి దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చూసారా, నెయ్యి వేస్తుంటే ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, అంటే నాకు క్యాప్చర్ అయిందో లేదో తెలియదు, బట్ పొగ వచ్చేస్తుంది. సో నెయ్యి వేసుకుని కాల్చుకునే కంటే ఎంచక్క లైట్ ఆయిల్ వేసుకోండి, తర్వాత నెయ్యి పూసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది. యూ విల్ జస్ట్ లవ్ ద ఫ్లేవర్. సో రాగి న్యూట్రియంట్స్ చెప్తున్నాను కదా, రాగులు నెయ్యి అని ఇందాక నుంచి చెప్తున్నాను, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్, బట్ దెన్ నెయ్యి తినటం వల్ల వైటమిన్ డి కూడా దీనిలో ఎన్హాన్స్ అవుతుంది. అంటే ఉన్న కొంచెమో లేకపోతే ఈ ఘీ అసిమిలేషన్ వల్ల మనకి వైటమిన్ డి కూడా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట బాడీలోకి. అండ్ సెకండ్ థింగ్, దిస్ ఘీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఫర్ బోన్ హెల్త్. సో మన బోన్ హెల్త్ కూడా ఈ వైటమిన్ డి ఈ ఘీ వేసుకొని తినటం వల్ల వచ్చింది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీస్, మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ చక్కగా రీఫిల్ అవుతాయి బాడీలో. నౌ దట్ ఐ రిమెంబర్, ఇందాక నేను చెప్పాను స్ప్రౌటెడ్ రాగి బెనిఫిట్స్ ఏంటి అని. మనము చిన్నపిల్లలకి అంటే 8 months 6 months తర్వాత అన్నప్రాసన అయిన తర్వాత స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసి పెట్టుకుంటే పసిపిల్లలకి కూడా చక్కగా ఇచ్చేయచ్చు. దిస్ ఈజ్ ద ఓన్లీ మిల్లెట్ దట్ యూ కెన్ గివ్ టు ద ఇన్ఫాంట్స్. అంటే మంత్స్ బేబీకి మనం గుజన్గూడి కానీ లేకపోతే ఈ పిచ్చి పిచ్చి సిర్లాక్లు, నాన్ప్రోలు కాకుండా చక్కగా వన్ మీల్లో వాళ్ళకి రాగి జావా ఇచ్చారు అంటే అప్పటి నుంచే వాళ్ళ బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చు, దానిలో పాలు బెల్లం యాడ్ చేసుకోవచ్చు, తేనె యాడ్ చేసుకోవచ్చు, తాటి బెల్లం కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను తాటి బెల్లంతో వేసుకుంటాను. లేదు అంటే మీరు రాగి జావ కాచి ఓవర్ నైట్ ఉంచి పొద్దున మీరు దానిలో మజ్జిగ కలుపుకొని తాగండి. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ఐరన్ అండ్ B12, వైటమిన్ B12. లేదు ఓవర్ నైట్, దాన్ని అంబలి అంటాం కూడా మనం. మీరు నైటే చక్కగా మజ్జిగ కలిపేసుకుని పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచుకుంటే, ఒక గ్రీన్ చిల్లీయో ఒక 2 sprigs ఆఫ్ కర్రీ లీవ్స్, కరివేపాకు వేసి ఉంచుకుంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అది. ఇంకా వైటమిన్ B12 అయితే అసలు ప్లెంటీ ఆఫ్ ఇట్ అనమాట మీకు ఇందులో. సో దిస్ రోటీ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇది ఇలా గట్టిగానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. యూ డోంట్ నీడ్ ఎనీ సైడ్ డిష్ ఆర్ ఎనీథింగ్. లేదు అంటే యూ కెన్ ఈట్ విత్ దహీ. దహీ ఈజ్ అగైన్ ప్రోబయోటిక్గా మన గట్కి చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియల్, హెల్దీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, వాట్ ఎవర్ యూ కాల్. సో మన గట్కి చాలా హెల్ప్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, వెన్ యూ ఆర్ యూజింగ్ రాగి, వాష్ ఇట్ థరలీ. నేను చెప్పాను కదా, ఏ గ్రెయిన్స్ అయినా తెచ్చుకునేటప్పుడు చక్కగా వాష్ చేసుకుని ఎండబెట్టుకోండి. దట్ ఇంప్రూవ్స్ ద షెల్ఫ్ లైఫ్ అండ్ క్లీన్ అవుతాయి. యూజువలీ రైతులు ఇవన్నీ ఎండబెట్టినప్పుడు వాళ్ళు రోడ్డు పక్కన, మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వేరే ఊర్లకి వెళ్తే చూస్తారు మీరు, రోడ్ల పక్కనే వేసేసి ఉంటారు. సో వాష్ చేసుకోండి. అంటే మీకు యాక్చువల్లీ నేను చూపించాలంటే చూపిస్తాను. సగ్గుబియ్యము, రాగులు ఈ రెండు నాకు వాష్ చేయడానికి ఈజీగా ఒక 15 minutes పడుతుంది, అంత డస్ట్ ఉంటుంది దానిలో. సో వాష్ చేసుకోండి, ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. ఐ గ్యారంటీ ఆన్ దిస్. కాకపోతే నెయ్యి ఆర్ వెన్న ఈజ్ అ మస్ట్ కాంబినేషన్ టు గెట్ దట్ వైటమిన్ డి. సో గో అహెడ్ అండ్ ఈ అద్భుతమైన మా రాగి రొట్టెలు టేస్ట్ చేయండి విత్ ఆల్ యువర్ ఫేవరెట్ వెజిటేబుల్స్ ఇన్ ఇట్. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే కాదు, మీరు చేసి ఇంట్లో ట్రై చేసినప్పుడు కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సో కామెంట్స్లో పెట్టండి నాకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా, మీరు ఏ వర్షన్స్లో చేసుకున్నారో, మీ ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఇవన్నీ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కీప్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ అండ్ అ లిటిల్ ఫ్యూజన్ రెసిపీస్ too.